రాష్ట్రంలో ఓట్ల పండుగ ప్రశాంతంగా కొనసాగుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా నక్సల్స్ ప్రభావితమైన 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు, మరో 3 చోట్ల సాయంత్రం 4 గంటల వరకు సాగుతుంది. మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. శాసనసభకు 2,118 మంది అభ్యర్థులు, లోక్సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు తెలుగుదేశం, వైకాపా, జనసేన, కాంగ్రెస్, భాజపా, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ సహా స్వతంత్రులుగా బరిలో నిలిచారు. 3,93,45,717 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 10 లక్షలకు పైగా యువత తొలిసారి ఓటేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,957 మంది హిజ్రాలు, 56,908 సర్వీస్ ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. విజయవాడలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. దేశపు అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ, దేశ సబ్సే బడా త్యోహార్గా ఎన్నికల సంఘం అభివర్ణిస్తున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది సంఖ్యలో ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా, ప్రకాశం, విశాఖపట్నం అలా అన్ని చోట్ల కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ దాదాపుగా గంట ఆలస్యంగా నడుస్తున్నట్టు మనకి సమాచారం అవుతోంది. అయితే అధికారికంగా మాత్రం ఎన్నికల ప్రధానాధికారి కేవలం 100 ఈవీఎంలు మాత్రమే మొరాయించినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా చాలా వందల సంఖ్యలోనే చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం విజయవాడలో పటమట్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో చూడొచ్చు. మనకి ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారులు తీరారు. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీరంతా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు క్యూలో నుంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,93,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా 1,98,00,000 మంది మహిళా ఓటర్లు, అలాగే 1,94,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మొత్తం ఈ అన్ని నియోజకవర్గాలు 175 శాసనసభ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2,118 మంది అభ్యర్థులు, అలాగే లోక్సభ నియోజకవర్గాల్లో 319 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున తమ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోబోతున్నారు. మొత్తం ఇన్ని 45,920 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకం కూడా దాదాపు ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈసారి అన్ని కొత్త అంశాలను కూడా ఈసారి ఎన్నికల సంఘం చేకూర్చింది. ప్రత్యేకించి ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా చూపిస్తున్నారు, వీవీప్యాట్లు కూడా వినియోగిస్తున్నారు. మొత్తం వీవీప్యాట్లు అంటే ఒక ఓటరు తాను ఈ బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశామన్నదాన్ని భౌతికంగా చెక్ చేసుకునేందుకు, భౌతికంగా తనిఖీ చేసుకునేందుకు వీలుగా వీవీప్యాట్లో ముద్రితమైనటువంటి స్లిప్ వస్తుంది. తాను ఎవరికి ఓటు వేశానో 7 సెకండ్ల పాటు ఆ డిస్ప్లే యూనిట్లో చూసుకునేటువంటి వీలు కల్పించింది. అలాగే ఈసారి బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థి ఫోటోను కూడా చేర్చారు. గతంలో కేవలం క్రమ సంఖ్య, అలాగే అభ్యర్థి పేరు, పార్టీకి సంబంధించినటువంటి చిహ్నం మాత్రమే ఉండే. ఈసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి చిహ్నంతో పాటు అభ్యర్థి ఎవరికి ఓటు వేస్తున్నామో ఆ అభ్యర్థి ఫోటోను కూడా బ్యాలెట్ యూనిట్లపై ముద్రించారు. మొత్తం మీద ఈ బ్యాలెట్ యూనిట్లో మొత్తం ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. అలాగే ఒక నోటా ఓటు కూడా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం గుంటూరు పశ్చిమం, అలాగే మంగళగిరి నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడ బ్యాలెట్ యూనిట్లు 3 బ్యాలెట్ యూనిట్లు చొప్పున ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా స్వేచ్ఛగా ఓటర్లంతా కూడా ఉదయాన్నించే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఓటర్లకు ఫోటో ఓటర్ స్లిప్ను కూడా ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. గతంలో ఫోటో ఓటర్ స్లిప్ అనేది ఎప్పుడు జారీ
జారీ చేయలేదు. ఈసారి మాత్రం దాన్ని జారీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఓటింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ లైన్లు ఉన్నాయి తెలుసుకునేందుకు వీలుగా సాంకేతికతను వినియోగించి మై ఓట్ క్యూ యాప్ అని కూడా ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తద్వారా ఎంత క్యూ లైన్లు ఉన్నాయని కూడా తెలుసుకునే విధంగా ఈసారి ఏర్పాట్లు చేశారు. ఇలా కొన్ని కొత్త అంశాలని ఈసారి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిందని చెప్పాలి. పారదర్శకంగా ఉండేందుకు వీవీప్యాట్లతో పాటు అలాగే బ్యాలెట్ యూనిట్ల మీద అభ్యర్థి ఫోటోను కూడా ముద్రించే విధంగా ఈ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా చూస్తే కనుక ఈసారి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లను పూర్తిగా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కూడా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ప్రస్తుతం సాంకేతిక సిబ్బంది వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. బిహెచ్ఎల్ సిబ్బంది దాదాపుగా 200 మంది పైగా బిహెచ్ఎల్ సిబ్బంది ప్రతి నియోజకవర్గానికి 3 చెప్పున సాంకేతిక సిబ్బందిని కూడా మోహరించారు. పూర్తిగా వీరంతా కూడా ఈవీఎంలను మొరాయించినటువంటి ఈవీఎంలను బాగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈవీఎంలు కూడా దాదాపు 1,00,000 పైచీలకు ఈవీఎంలు కూడా వినియోగం అవుతున్నాయి. వీటిలో మొరాయించినటువంటి మరమ్మతుకు గురైనటువంటి ఈవీఎంలు కూడా మార్చేందుకు 20% అదనంగా పెట్టినట్టు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈవీఎంలు మొరాయించిన చోట మాత్రం పోలింగ్ సమయాన్ని పొడిగిస్తారా లేదా అన్నది ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లు మనం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి దృశ్యాల్లో చూస్తే కనుక ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వీవీప్యాట్ల వినియోగంతో కొంత ఓటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకే పోలింగ్ కేంద్రంలో అటు శాసనసభ నియోజకవర్గాలకు కానీ శాసనసభ అభ్యర్థికి కానీ అలాగే పార్లమెంట్ అభ్యర్థి కానీ ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే వీవీప్యాట్ కోసం కూడా ఒక 7 సెకండ్ల పాటు సమయం తీసుకుంటుంది. అలాగే మొత్తంగా ఒక నిమిషంలో 3 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. ఇందుకోసమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని నిర్ధారించారు. దాదాపుగా 11 గంటల సమయాన్ని పోలింగ్ కోసం కేటాయించారు. ఎవరైనా ఓటర్లు ఆలస్యమైతే కనుక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇంత పోలింగ్ సమయాన్ని కేటాయించారు. అయితే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు అంటే దాదాపుగా రాష్ట్రంలో 9,000 పైచీలకు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి పారకు పాడేరు అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఉదయం 7 గంటల నుంచి అలాగే సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈ అన్ని చోట్ల కూడా ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించేందుకు కేంద్రం నుంచి కూడా 200 మంది అబ్జర్వర్లు పరిశీలకులు కూడా వచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా మైక్రో అబ్జర్వర్లుగా నియమించింది. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు వీలుగా అన్ని చోట్ల కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు కానీ అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులను దీనికోసం వినియోగిస్తుంది ఎన్నికల సంఘం. మొత్తం మీద ఈసారి ఇంత భారీ స్థాయిలో ఓటర్ సంఖ్య కూడా ఉంది. 3,93,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఈసారి కొత్తగా 10 లక్షల మంది యువత దాదాపుగా 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి యువత 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అవకాశాలు కల్పించింది. అలాగే దివ్యాంగ ఓటర్లు కూడా 5,27,000 మంది ఉన్నారు. ఇక ప్రవాసాంధ్రులు కూడా ఇక్కడ స్థానికంగా ఓటు వేసేందుకు 5,000 మంది నమోదు చేసుకున్నారు. వారు కూడా వారి నిర్దేశిత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించినారు. ఇక ప్రత్యేకించి అందులైనటువంటి వారి కోసం కూడా ఈసారి బ్రెయిలీ లిపిలో ఉండేటువంటి బ్యాలెట్ పేపర్ను కూడా ముద్రించింది ఎన్నికల సంఘం. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వాటిని అందుబాటులో కూడా ఉంచారు. వృద్ధులు అలాగే వికలాంగులు వచ్చి ఓటు వేసేందుకు వీలుగా వీల్ చైర్లు కానీ ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఎన్నికల సంఘం నిర్దేశించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం నినాదం నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అన్న నినాదం మేరకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. మొత్తం మీద ఇవాళ 11 గంటల పోలింగ్ సమయం సుదీర్ఘ పోలింగ్ సమయం ఉన్నందున 80% వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద పోలింగ్ అయితే ఉత్సాహంగా కొనసాగుతుంది. కానీ ఈవీఎంల మొరాయింపు కారణంగా కొంత పోలింగ్ లో ఆటంకాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బిహెచ్ఎల్ ఇంజనీర్ దాదాపు 300 మంది ఇంజనీర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక 3 చొప్పున ఇంజనీర్లు నియమించారు. అయితే ప్రస్తుతం వాళ్ళు ఈవీఎంల మార్పు కానీ అలాగే మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల్లో. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఆటో స్టూడియో.